హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇది లాంగ్ వీడియో అనమాట. సో ఇక్కడ చూసిరు కదా, ఫస్ట్ షార్ట్ వీడియోలో అన్ని కాకరకాయలు అన్నీ హార్వెస్ట్ చేసినా కదా. ఇప్పుడు ఇవి అనమాట. కాకరకాయలు అన్నీ తెంపి మంచిగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత కాసేపు అట్లా ఉంచాలి, వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఎంత చిన్న పీస్ కట్ చేసుకుంటే అంత కొంచెం మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట. దాని తర్వాత కట్ చేసుకొని కొంతమంది ఉప్పు, పసుపు అవన్నీ వేసి ఇట్లా గట్టిగా తీస్తుంటారు అనమాట, పిసుకుతుంటారు. అందులోని వాటర్ అనేది వెళ్ళి చేదంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో అట్లా చేయొద్దు. అట్లా చేస్తే ఇంకంతా వాటర్ వచ్చేసి అది చేదెక్కిపోతుంది. సరే, ఎనీవే మొత్తానికి మనము ఫ్రైలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఎంత ఎంత దాంట్లో ఫ్రై అవుతుందో అంత అంత తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా హీట్ అవ్వనివ్వాలి. ఇట్లా కాకరకాయలు వేసుకొని మెల్లగా ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో మెల్లగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా చేసుకుంటే ఇంకా ఫ్రై అయిపోతుంది. పచ్చిగా ఉంటే మంచి చేదు ఉంటుంది, పచ్చిగా ఉండనియొద్దు. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అంటే పిల్లలు కూడా తినాలనుకున్నప్పుడు ఇట్లా ఫ్రై చేయాలన్నమాట. తర్వాత నేనైతే ఇంకా మీద నుంచి వెళ్ళి కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే కొంచెం తొందరగా అయిపోతాయి అనమాట. కొంతమంది ఏమో మూత పెట్టుకోరు. మూత పెట్టినా కూడా మళ్ళీ మధ్యలో వెంటనే తీసేసుకోవాలి. ఎందుకంటే వేపర్ వస్తుంది కదా, ఆ వాటర్ అందులో పడిపోతాయి అనమాట. ఇంకా కొంతమంది అయితే అసలు మూత పెట్టరు. మూత పెట్టకపోయినా నో ప్రాబ్లం, అట్లనే చేసుకోవాలి. మొత్తానికైతే అంతా వేయించుకున్న తర్వాత ఆయిల్ ఉంది కదా, ఆయిల్ మిగిలిపోయింది. అదే ఆయిల్లో ఇంకా మన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇందులో కనిపిస్తున్నాయి కదా, జీలకర్ర ఇంకా పల్లీలు, వాటిని ఏమంటారు, అదేందో పప్పు, అవి వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అదే మినపప్పు ఉంటుంది కదా, అవి వేయించుకోవాలి. అది మినపప్పు వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇట్లా, అందుకని అవి వేయించుకొని మంచిగా దాని తర్వాత ఇంకా కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి, మంచి కరకరలాడుతుంది కదా. దాని తర్వాత ఉప్పు వేసుకోవాలి. సారీ, ఇక్కడ చూపించిందేమో అది పసుపు కదా, పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. నేనైతే ఫ్లేమ్ ఆఫ్ చేసాను అనమాట. ఆఫ్ చేసి వేసుకుంటున్నా, ఎందుకంటే మాడిపోతుంది కదా. ఆల్రెడీ ఆయిల్ వేడెక్కే ఉంటుంది కాబట్టి అది ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఇంకా అది వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి, మంచి మిక్స్ అయిపోతుంటుంది. ఇంకా దాని తర్వాత కారం వేసుకోవాలి. ఫ్లేమ్ ఆన్లో పెట్టి కారం వేసుకుంటే ఏమవుతుందంటే అది మాడిపోతుంది. అందుకని ఆఫ్ చేసిన తర్వాతనే అన్నీ ఇట్లాంటివి వేసుకోవాలి హీట్ ఉన్నప్పుడు. ఇంకా ఎంత కావాలనుకుంటే అంత కారం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు మంచిగా అట్లనే ఉంచుకోవాలి. అంటే బాగా వేడున్నప్పుడే కలుపుకోకుండా, అంటే కాకరకాయ పీసెస్ వేసి కలుపుకోకుండా కొంచెం చల్లారనివ్వాలి. ఇంకా దాని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇంకా దాని తర్వాత ఏం చేయాలి, ఈ పీసెస్ అన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. అందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అంత మిక్స్ అయిపోతుంది, దానికి అన్నీ పట్టేసుకుంటాయి అన్నమాట. సో ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇంకా మనది అయిపోయినట్టే. చల్లగారిన తర్వాత మిక్స్ చేసుకుంటే ఇంకా మంచిగా పట్టేస్తుంది. అదే వేడిది అయితేనేమో అంత పీల్చేసుకుంటుంది అనమాట. ఇది మన మంచి టేస్టీ కాకరకాయ డీప్ ఫ్రై అనమాట. అస్సలు చేదుగా ఉండదంటే ఉంటుంది, ఎందుకు ఉండదు, దాని స్వభావమే అట్లా ఉంటుంది కదా, దాని నేచర్ కదా కాకరకాయ అంటే, అంత చేదుగా ఉండదు. ఇంకా ఇది అనమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్.